నాకంటే ముందే వచ్చేవాళ్ళు ఈరోజు లేట్గా వచ్చారు రాని చాలా నెగ్లెక్ట్ అయిపోయారు రాని చెప్తా మే ఐ కమ్ ఇన్ సార్ ఇంత లేట్ వచ్చినావే విజ్ఞాన్ ఇంత లేట్ ఎందుకు నువ్వు కూర్చో నువ్వు తొట్టిగా ఇది వాళ్ళు ఇంకా రాలేదు సార్ వచ్చి కూర్చో ఏంట్రా ఈరోజు సార్ తొందరగా వచ్చారు రోజు అర్ధగంట లేట్ వచ్చేవాడు అందుకని మనం కొంచెం లేట్గా వచ్చినా దొరకకుండా ఉండేవాళ్ళం నువ్వు ముందే వచ్చాడు ఏం చేద్దాం మనం ఏమో ఇంకొక ఐడియా వచ్చింది ఇప్పుడు సార్ అక్కడ ఉన్నారు కదా మనం సార్కి తెలియకుండా చిన్నగా పాకుంటూ వెళ్ళేసి క్లాస్లో కూర్చునిపోయాము అక్కడ సార్ ఏంటి మీరు ఎప్పుడు వచ్చారని అడిగితే సార్ ఏప్రిల్ ఫుల్ సార్ మేము ఇప్పటి వరకు ఇక్కడే దాక్కున్నాము కానీ మీకు కనిపించలేదు అని చెప్దాం ఓకేనా ఓకే ఓకే అది సరేనండి ఇది ఏప్రిల్ ఫస్ట్ కాదు కదా ఏప్రిల్ ఫస్ట్ అక్కడే రా ఏప్రిల్ మంది ఏదైనా కాదు కదా సరే మీకు ఏ సబ్జెక్ట్ ఇష్టం నాకు సోషల్ సబ్జెక్ట్ అంటే ఇష్టం సార్ సరే అయితే సార్ చూడలేదా మనం చిన్నగా వెళ్ళిపోదాం సరేనా అదిగోండి సార్ మా తొట్టి గ్యాంగ్ ఓహో మీరు దొరికిపోతారని పాకుండా వచ్చారా నేను చిన్నప్పుడు ఏమి చేసినారా సరే పండి కూర్చోపండి ఒళ్ళు పోత కమ్మవుతాను అవును ఈరోజు బ్యాగులు తెచ్చుకోలేదు మీరు సిలబస్ అయిపోయింది కదా సార్ బ్యాగులు తెచ్చుకోవాలి రూల్ ఉందే సార్ సిలబస్ అయిపోయినాక బ్యాగులు తెచ్చుకొని వేస్ట్ సార్ ఎందుకంటే మేము మీరు రివిజన్ చేయమన్నా కానీ మేము రివిజన్ చేయం సార్ అనవసరంగా మేము బ్యాగులు మూసి మా ఎనర్జీ వేస్ట్ అవుతుంది సార్ అంతే ఇంతవరకు మీరు రివిజన్ చేయమంటే రివిజన్ చేయరా ఉండండి మీరు ప్రిన్సిపల్ సార్ దగ్గర పని చెప్తా సార్ కావాలంటే జనరల్ నాలెడ్జ్ క్వశ్చన్స్ అడగండి సార్ మీరు పెద్ద ఏమవుతారు సార్ నేను కొంచెం హైట్ అవుతా సార్ నాకు బుచ్చిదా పువ్వా నేను ఐఏఎస్ అవుతాను సార్ అంటే ఇండియన్ అంట్లతామే సార్ మీకు అది కూడా తెలియదు ఐఏఎస్ అంటే కలెక్టర్ సరే ఆపండి నేను పిఎం అవుతాను సార్ అంటే పని మనిషి అనమాట ఆపండి మీ అల్లడి సరే సరే కానీ పద్దెనిమిది మీరు సరే ఆపండి మీ వెటకారం ఎక్కువైంది బర్త్డే సరే కానీ నిజానికి బ్రహ్మకి తేడా ఏంటి మీరు పాఠాలు చెప్తున్నది నిజం మేము దాన్ని శ్రద్ధగా వింటున్నామన్నది మీ భ్రమ నాకు డౌట్ ఉంది సార్ చెప్పు విజ్ఞా సార్ పచ్చి నిజం అని అంటారు కదా సార్ అలానే ఇండిపెండెంట్ నిజం కూడా ఉంటుందా సార్ వీడెక్కడ దొరికారు నాకు అన్ని పిచ్చి పిచ్చి డౌన్ అడుగుతాడు నవ్వు చూడు సిగ్గు లేకుండా నవ్వుతున్నావు నువ్వు పెద్ద నాకు పిఎం అవుతాను కదా ఇప్పుడు నిన్ను 2 నిమిషాల వరకు పిఎం చేస్తే ఏం ఇస్తావు నేను మ్యాగీ చేస్తాను సార్ ఎందుకు అలా చెప్తున్నావే ఎందుకంటే 2 మినిట్స్లో మ్యాగీ తప్ప ఏం చేయలేం సార్ అలా అయితే నిన్ను సాయంత్రం వరకు పిఎం చేస్తే ఏం ఇస్తావు నేనేం చేయను సార్ ఎందుకు ఏం చేయవు ఎందుకంటే అన్నిసార్లు నేను మ్యాగీ చేయలేను సార్ కదా ఎవరు చేసినారు ఫ్యామిలీ నువ్వు చేయలేదా సార్ అది హోంవర్క్ అవ్వలేదా అవును సార్ మా అవ్వలేదు ఎప్పుడో చచ్చిపోయింది ఊరు చచ్చిపోయిందిలే కొంచెం హోంవర్క్ చేసి రాకపోతే ఒక పనిష్మెంట్ ఇస్తా నీకు ట్రింగ్ 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 ఏసాలే టైం 3 అయిపోయింది అంతా వేసుకో బాగా ఇంటికి ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి అలాగే మా తిక్క సార్ నచ్చాడో లేదో కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేయండి బై గైస్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్